హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే అడ్మిషన్స్ సంబంధించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది. చూడండి, మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్స్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి. దీని కింద అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ ఫస్ట్ ఇయర్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సు, పీజీ డిప్లొమా కోర్సెస్ అన్నిటికి సంబంధించి మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31 అంటున్నారు. ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. నేను లింక్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఫర్ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. రెండవది ప్రాస్పెక్టస్ ఫర్ పీజీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సికి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రాస్పెక్టస్ ఫర్ బిఎల్ఐసి, ఎంఎల్ఐసి డిప్లొమా కోర్సెస్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత ప్రాస్పెక్టస్ ఫర్ ఎంబీఏ కోర్స్ సంబంధించి ఇచ్చారు. తర్వాత చూడండి, అప్లికేషన్ ఫామ్ అన్నిటికీ కామన్గా ఉంటుంది. పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్డేట్ అప్లికేషన్ ఫామ్ అండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ప్రింట్ తీసుకొని. ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక మీరు ట్యూషన్ ఫీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడం ముందు మాత్రమే ఒకసారి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఒక్కసారి పేమెంట్ కంప్లీట్ అయిపోతే ఎలాంటి కరెక్షన్ చేయలేము. ఇక్కడ చూసానండి, బిఫోర్ పేమెంట్ అని ఇచ్చారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్ అండి. సో పేమెంట్ అయితే మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు. తర్వాత అప్లై స్టాటస్ అంటే మీది స్టాటస్ సక్సెసా లేకపోతే నాట్ ఓకేనా అనేది వాళ్ళు చెక్ చేసి పెడతారు. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు ఒకటిగా. సో ముందు ఇక్కడ నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసినట్లయితే మీకు చూడండి, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంఎల్ఎస్సి, బిఎల్ఎస్సి, పీజీ డిప్లొమా అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నాయి. ఇక్కడ వీటి యొక్క ఫీజు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు ఫీజు కూడా. ఇక్కడ చూడండి, ఎంబీఏకి సంబంధించి ఫీజు మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 15,300, సెకండరీకి 15,000 మనకు రైట్ సైడ్లో చూస్తున్నారు. తర్వాత సీరియల్ నెంబర్ చూడండి, ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్. అయితే ఎంబీఏ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏపీఐసెట్ కానీ లేకపోతే టీఎస్ఐసెట్ కానీ ఖచ్చితంగా మీరు క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఇక ఎంఏ జర్నలిజం అయితే చూడండి, ఇక్కడ ఎలాంటి ఇంట్రెస్ట్ అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫీజు 7,800, సెకండ్ ఇయర్ ఫీజు 7,500. సో 2 ఇయర్స్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అండి. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ సంబంధించి చూడండి, ఇక్కడ మీరు ఎవరైనా సరే బీకామ్ కానీ లేకపోతే ఎనీ డిగ్రీ వాళ్ళు మరి అప్లై చేసుకోవచ్చు. తెలుగు మీడియం 2 ఇయర్స్ ఉంది. ఇక్కడ ఫీ ఫస్ట్ ఇయర్కి వచ్చి 5,300, సెకండ్ ఇయర్ 5,000 ఉంది. ఎంఏ హిస్టరీ సంబంధించి తెలుగు మీడియం చూడండి, ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇస్తున్నారు. సో 5,300, 5,000 ఉంది. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, పొలిటికల్ సైన్సు, సోషియాలజీ, ఇంగ్లీషు, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, వీటన్నిటికి కూడా ఎనీ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి 5,300, సెకండ్ ఇయర్ ఫీ వచ్చేసి 5,000 ఉంది. నెక్స్ట్ చూడండి, మనకు ఎంకామ్. ఇక ఇక్కడ ఉన్నవి చూసినట్లయితే మరి ఇక్కడ ఎంకామ్ చూడండి, మీకు ఎంకాము తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్ రెండింటికి కూడా ఫస్ట్ ఇయర్ వచ్చేసి 7,800, సెకండ్ ఇయర్ వచ్చి 7,500 ఫీ అయితే ఉంది. ఇక్కడ ఎంకామ్కి అయితేనేమో ఖచ్చితంగా మీరు డిగ్రీలో కామర్స్ చేసి ఉండాలి. ఇక మ్యాథమెటిక్స్ అయితే రెగ్యులర్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ఇక సైకాలజీకి ఎనీ డిగ్రీ అండి. మనకు సైకాలజీ, ఎంఎస్సి బాటనీ రెండింటికి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 15,300, సెకండ్ ఇయర్ వచ్చి 15,000 ఫీ అయితే ఉంది. సైకాలజీకి ఎనీ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. ఇక బాటనీకి అయితే డిగ్రీలో ఖచ్చితంగా బాటనీ ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్సి కెమిస్ట్రీ చూడండి, మీకు ఎంఎస్సి కెమిస్ట్రీ మీకు డిగ్రీలో కెమిస్ట్రీ చదివి ఉండాలి. ఫస్ట్ ఇయర్ 18,300, సెకండ్ ఇయర్ 18,000 ఉంది. ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్కి వచ్చేసి ఎనీ డిగ్రీ, ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ అన్నారు. అంటే సైన్స్ అంటే డిగ్రీలో సైన్స్ అయిన వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ 15,300, సెకండ్ ఇయర్ 15,000 ఉంది. ఎంఎస్సి ఫిజిక్స్, జియాలజీ వీటికి కూడా సేమ్ అండి. ఫస్ట్ ఇయర్ 15,300, సెకండ్ ఇయర్ 15,000 ఉంది. ఇక్కడ డిగ్రీలో మీకు సంబంధిత సబ్జెక్ట్స్ చదివి ఉండాల్సి ఉంటుంది. ఫిజిక్స్ కానీ జియాలజీ కానీ ఏది ఉంటుంది. తర్వాత లైబ్రరీన్ సైన్స్ ఎంఎల్ఎస్సికి చూసినట్లయితే మీకు ఫస్ట్ ఇయర్ మీరు బిఎల్ఐసి కంప్లీట్ చేసి ఉండాలి. 10,300 ఫీ ఉంది. ఇక బిఎల్ఐసికి అయితేనేమో 5,300 ఫీ ఉంది. చూసుకోండి, ఇక్కడ మీరు డిగ్రీ ఎనీ డిగ్రీలో అప్లై చేసుకోవచ్చు. ఇక డిప్లొమా కోర్స్ చూస్తే ఇక్కడ మీకు అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇన్ మార్కెటింగు, తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ ఫినాన్సు, తర్వాత డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్సు, డిప్లొమా ఇన్ రైటింగ్ మాస్ కమ్యూనికేషన్ వీటన్నిటికి ఎనీ డిగ్రీ సరిపోతుంది. 5,200 రూపీస్ ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ 4,000 ఎనీ డిగ్రీ.
పీజీ డిప్లొమా కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం 5200 ఎనీ డిగ్రీ. డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్ 4000 రూపీస్ ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ 1600 ఉంది చూసుకోండి ఇక్కడ. తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సంబంధించి 2100 ఇచ్చారు. తర్వాత ఎన్జిఓ స్టడీస్ 2100. తర్వాత చూడండి ప్రోగ్రామ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అన్నారు, ఇది 5400 ఉంది. ఈ విధంగా మనకు ఉన్నాయి చూడండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 3 కూడా ఉన్నాయి. లాస్ట్ డేట్ 31/7/2022. సో జాగ్రత్తగా చూసుకోండి. మరొకసారి ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీ సేవలో, కానీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ అని చూపిస్తాను, అది కూడా చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు వెబ్సైట్లోని ఇక్కడ మనకు లింక్ ఉంది కదండి. స్టార్టింగ్ ఇక్కడ చూడండి పే ఫీ త్రూ అని ఉంది. ఇక్కడ మీరు ఆన్లైన్లో పే చేయవచ్చు ఫీ, లేదంటే మీరు మీ సేవగానే వెళ్ళి చేయవచ్చు అండి. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రాస్పెక్టస్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పీస్ ప్రాస్పెక్టస్ మొత్తం చదువుకోవాలి డీటెయిల్స్ అన్నీ కూడా, ఇది మీరే చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ బిఎల్ఐసి ఎమ్మెల్యే సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చారు, ఇది కూడా ప్రాస్పెక్టస్ అండి, వాటికి సంబంధించింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎంబీఏకి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఇచ్చారు, ఇది ఎంబీఏకి సంబంధించిందండి. ఖచ్చితంగా వీళ్ళు ఐసెట్లో క్వాలిఫై ఉంటేనే మీరు అప్లై అర్హులు, లేకపోతే లేదండి. ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ ఆధార్ కార్డుతో ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత చూడండి ఇక్కడ అప్డేట్ అప్లికేషన్ చెప్పండి. ఏదైనా మిస్టేక్ ఉంటే అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, మీరు బిఫోర్ పేమెంట్ అంటే ఫీ పేమెంట్ చేయడం ముందు మాత్రమే. తర్వాత చూడండి ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఉంది. సో మనం ఖచ్చితంగా ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తుంది. అప్లికేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ అంటే ఓపెన్ అవుతుంది. మీ యొక్క మరి డిగ్రీ, అదేవిధంగా ఇంకా ఏది ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఏది ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే పీజీ చేయడానికి ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది, అదని గుర్తుంచుకోండి. ఇక్కడ రెండు ప్రింట్ అప్లికేషన్ ఉంది, లింక్ క్లిక్ చేసి మనకి ప్రింట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే మంత్ ఇచ్చారు, సబ్మిషన్ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. చివరిగా అప్లై స్టార్టేషన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు అన్నీ కూడా మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత మీ స్టాటస్ అక్కడ ఎస్ మీరు ఎలిజిబుల్ కానీ చెప్పి వాళ్ళు చూపిస్తారు. మనకి ఆన్లైన్లో సక్సెస్ అని ఉంటుంది, నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ స్టాటస్ చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.